यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुराः असुरगणाः देवाय तस्मै नमः। न गुरोः अधिकं तत्त्वं न गुरोः अधिकं तपः तत्त्वज्ञानात् परं नास्ति श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। न तद्भासयते सूर्यः न शशाङ्कः न पावकः यद्गत्वा न निवर्तन्ते తద్ధామ పరమం మమ. ఇంత క్లీన్ కాన్సెప్ట్ చూడండి. ఈ శ్లోకం నుండి మనకు ఒక్క 4-5 శ్లోకాలు అసలు జీవుడు ఎవడు, అసలు వీడు ఎలా పుడుతున్నాడు, అసలు చనిపోవడం అంటే ఏం జరుగుతుంది, అసలు మరణం అంటే ఏం జరుగుతుంది, జన్మ అంటే ఏం జరుగుతుంది, అసలు జన్మకు ముందు వీడు ఉన్నాడా, మరణించిన తర్వాత వీడు ఉంటాడా, అసలు బ్రతుకంటే ఏమిటి, చాలా అద్భుతంగా 5-6 శ్లోకాల్లో పెట్టేశారు. మొత్తం అన్నిటినీ 5-6 శ్లోకాల్లో ఆయన మనకు అద్భుతంగా చూపిస్తున్నారు. ఆయన చాలా అమోఘంగా ప్రజెంట్ చేస్తారు, అది చూస్తాం. క్లాసికల్ టచెస్ ఇవి, అందుకని వీటిని చాలా సెన్సిటివ్గా మంచి యాంగిల్స్లో చూడగలగాలి. కాబట్టి ఇక్కడ చూడండి, న తద్భాసయతే సూర్యః న శశాంకః న పావకః. అంటే సూర్యుడు కూడా, అంటే సూర్యుడిని ఎందుకు ఇక్కడ తీసుకున్నారు ఉపమానంగా, చంద్రుణ్ణి ఉపమానంగా ఎందుకు తీసుకున్నారు, శశాంకుడు అంటే చంద్రుడు, అలాగనే పావకః అగ్ని, అది కూడా ఒక ఉపమానం. ఈ మూడింటిని ఆయన ఉపమానంగా తీసుకున్నారు. ఎందుకు ఉపమానంగా తీసుకున్నారు అంటే ఈ ప్రకృతికి ఆధారభూతమైనవి ఈ మూడే, ఇంక వేరే లేదు. ఈ ప్రకృతికి ఆధారభూతమైనది ఈ మూడే. ఈ మూడు లేకపోతే అసలు ప్రకృతి లేదు. అందులో ఈ మూడింటిని మళ్ళీ ఫిల్టర్ చేసామనుకోండి, అగ్ని కూడా సూర్యుడి యొక్క తత్వమే, సూర్యుడి నుంచి వచ్చింది అగ్ని, వేరేగా ఏం కొత్తగా పుట్టదు అగ్ని. కాబట్టి మనకు వస్తుంది అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః. ఈ లోకంలో 3 అగ్నులు ఉన్నాయట. ఒకటి సూర్యుడి నుండి వచ్చేటువంటి అగ్ని, సోలార్ హీట్ టెంపరేచర్. రెండోది కాష్ట అగ్ని, అంటే ఇంధనంలో దాగున్నటువంటి అగ్ని, అంటే మనకు ఉపయోగపడే అగ్ని, వంట చరుకుల్లో కానీ, అలాగనే డీజిల్లో కానీ, కెమికల్స్ ఈ పెట్రోల్స్లో కానీ, ఈ ఫ్యూయల్స్లో, వీటన్నిటిలో దాగుండేవి అగ్ని. అదొక అగ్ని, ఇంధన అగ్ని. అదేమో సోలార్ అగ్ని, మన శరీరంలో ఉంది చూసారా, బాడీ టెంపరేచర్, ఇది వైశ్వానర అగ్ని. 3 అగ్నులు ఉన్నాయి ఈ లోకంలో. ఈ 3 అగ్నులు ఒక్కడి నుంచే, సూర్యుడే దీనికి కారణం. సూర్యుడి వల్లనే ఆ ఇంధన అగ్ని కానీ, శరీరంలో ఉండే అగ్ని కానీ, ఈ రెండింటికి కారణం సూర్యుడే. సూర్యుడు లేకపోతే అసలు ఈ ఉష్ణమే ఉండదు, అసలు ఈ ప్రకృతి స్తంభించిపోతుంది. మరి చంద్రుడండి, సూర్యుడికి ప్రతిబింబం చంద్రుడు. చంద్రుడికి స్వయంగా ప్రకాశించే శక్తి లేదు, చంద్రుడు పరప్రకాశకుడు. సూర్యుడి మీద ఆధారపడే చంద్రుడు ప్రకాశిస్తాడు. చంద్రుడికి స్వయం ప్రకాశం లేదు, సూర్యుడి వల్ల చంద్రుడు ప్రకాశిస్తాడు. అందుకనే చంద్రుడు ఒక రకంగా చెప్పాలంటే ఇన్వర్టర్, జనరేటర్ లాంటి వాడు. డైరెక్ట్ కరెంట్ ఎవరు, సూర్యుడు, DC. చాలా పవర్ఫుల్ అండి ప్లానెట్. అసలు ఈ సృష్టి మొత్తానికి అసలు భగవంతుడు అని పేరు పెట్టాలి అని అంటే కనిపించే, కళ్ళకు కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తి. అందుకనే ఆయనకి భానో భాస్కర మార్తాండ చండరశ్మి దివాకర ఆయురారోగ్యమైశ్వర్యం దేహిమే భాస్కర ప్రభో. ప్రతి వ్యక్తి దండం పెట్టుకోవాలి ఆయనకి. ఆయన లేకపోతే అసలు ఈ ప్రకృతికి మనుగడ లేదు. సూర్యుడే. సూర్యో యదా సర్వలోకస్య చక్షుః. ఈ మొత్తం లోకానికి అసలు వాడు లేకపోతే ఇంక అసలు ఈ ప్రకృతి లేదు. కాబట్టి ఏ నాస్తికుడైనా ఈ సత్యాన్ని ఒప్పుకోవాలి. ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా
ఈ సోలార్ పవర్ను ఒప్పుకోవాలి. ఆ సౌరశక్తిని ఎవడు ఒప్పుకోకపోతే ఇంకంతే, పోయిందే. అసలు సైన్సే నిలబడదు. అసలు సైన్స్ అనేటువంటి ఈ విజ్ఞాన శాస్త్రానికి, భౌతిక శాస్త్రానికి, ఏ శాస్త్రానికైనా సరే సూర్యుడే అధిష్టానం. సూర్యుడు లేకపోతే ఇంకేం లేదు. అందుకనే మనం సంధ్యావందనం చేసేటప్పుడు కూడా చక్కగా సంధ్యావందన సమయంలో అర్ఘ్యం ఇచ్చేటప్పుడు నమస్సవిత్రే జగదేక చక్షుషే జగత్ప్రసూతి స్థితి నాశ హేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరంచి నారాయణ శంకరాత్మనే ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయి వపుర్ధృత శంఖచక్ర. ఆ సూర్యుణ్ణి ప్రార్థిస్తాం. ఎవరనంటే నమస్సవిత్రే, ఆ సవిత్రి దేవతగా ఉండే సూర్యనారాయణమూర్తి నీకు నా నమస్కారం. జగదేక చక్షుషే, ఈ సృష్టికి నువ్వు కళ్ళయ్యా, నువ్వు లేకపోతే అసలు ఈ సృష్టి అంధకార భంగురమైపోతే అసలు కదలలేదు, సృష్టి అనేదే లేదు. నీ వల్లనే జగత్ ప్రసూతి స్థితి నాశహేతవే, ఈ జగత్తు పుట్టినా, ఈ జగత్తు స్థితి పొందినా, ఈ జగత్తు నాశనమైపోయిన, డిజాల్వ్ అయినా నీ వల్లనే. కాబట్టి సూర్యుడు ప్రత్యక్ష దైవం. అది అందుకని ఏ మతస్థులనైనా మీ దేవుణ్ణి చూపించండి అంటే చూపించలేడు. కానీ ఒక్క హిందూ మాత్రం దేవుణ్ణి చూపించగలిగే దమ్ము సత్తా హిందూకే ఉంది. ఏంటంటే దా బయటికి రాని బయటికి తీసుకెళ్ళి చూపిస్తాడు, అదిగో దేవుడు అని అంటాడు. ఇంకే మతస్థుడికి దేవుణ్ణి చూపించే కనపడ్డు. మనకు దేవుడు డైరెక్ట్గా కనిపిస్తాడు, చూపిస్తాం మనం కళ్ళారా. వాడి కళ్ళు ఉండాలే కానీ చూపిస్తాం. ఒకవేళ కళ్ళు లేవనుకోండి, అతని కళ్ళు కనపడవు అనుకోండి, అయినా చూపిస్తాం. ఒక అరగంట గంట వాడు ఎదురుకుండా నిలబెట్టాం అనుకోండి, అబ్బాయి ఏమిటో మండుతుందని, అదే దేవుడు అంటాం, లోపలికి వచ్చి కూర్చో అంటాం మనం. కళ్ళు లేని వాడికి కూడా చూపించగలిగే శక్తి మన దగ్గర ఉంది. కళ్ళు ఉన్నవాడికే కాదు, కళ్ళు లేని వాడికి కూడా చూపించగలం మనం. కాబట్టి ఇక్కడ అందుకని ఇక్కడ ఏంటంటే సూర్యుడిని ముట్టుకున్నాడు ఆయన శ్రీకృష్ణ పరమాత్మ. అంటే అసలు ఈ ప్రకృతికి వాడు అధిష్టానం. సూర్యుడు లేకపోతే ప్రకృతిని ఊహించుకోకండి, ఇంకా అసలు లేదు ప్రకృతి. మిగతా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఈ దేవతలు, ఈ రూపాలు, ఈ ప్రతిరూపాలు, పురాణాల్లో చెప్పబడ్డటువంటి అంశాలు ఉన్నాయా లేవా అని అనుమానం పడొచ్చేమో, కానీ సూర్యుడి మీద మటుకు అనుమానం వద్దు. ఎందుకని ప్రత్యక్ష దైవం ఆయన. ఆయన లేకపోతే అసలు ఈ ప్రకృతి లేదు, ఊహించుకోలేం మనం. కాబట్టి ఆ సూర్యుడి నుండి రెండు రకాల అగ్ని బయటకు వచ్చింది. సౌరశక్తి, సౌరం నుండి వచ్చినటువంటి అగ్ని ఒకటైతే అది సోలార్ హీట్. అది రెండోది ఇంధన అగ్ని, ఇంధనాల్లో ఉండేటువంటి అగ్ని. పెట్రోల్లో, డీజిల్లో, ఇందాక మనం అనుకున్నాం కాష్టంలో కూడా ఉంటుంది, ఈ కట్టెల్లో కూడా ఉంటుంది అగ్ని, అది బయటకు వస్తుంది. అలాగనే రాళ్లల్లో కూడా ఉంది. ఇలా రాపిడి చేస్తే, చెక్కుముక్కురాయి పట్టుకొచ్చి ఇలా రాపిడి చేస్తే నిప్పురవ్వలు బయటకు వస్తాయి. స్పార్క్ అంటే ఇంధనాల్లో, కాష్టాల్లో, వాటిల్లో వీటిల్లో అగ్ని దాగింది, అగ్ని ఉంది. అలాగనే ఈ శరీరం అంతా కూడా అగ్ని ఉంది. ఎలాగా? అహం వైశ్వానరో భూత్వా, వైశ్వానర అగ్ని. మీరు పొట్ట కింద చేపెట్టి చూడండి. ఒక ఆవిడ అంటుంది, ఏమిటోనండి నాకు కడుపు మంట మిగిల్చాడండి. కడుపు మంట వాడే మిగల్చక్కలేదు, ఆల్రెడీ ఉండనే ఉంది. కడుపులో మంట లేకపోతే అసలు ఇవిడ బతకనే బతకదు. కడుపులో మంట ఉంటుంది, కాకపోతే కొద్దిగా ఎక్కువ అయిందనమాట, అంతే, అంతకంటే ఏం లేదు. వాడి వల్ల కొద్దిగా ఎక్కువ అయింది అంతే, అంతకంటే ఏం లేదు. కాబట్టి ఇక్కడ శరీరం అంతా కూడా ఏ ఉష్ణమైతే వ్యాపించి ఉందో దాన్ని వైశ్వానర అగ్ని అని అంటారు. బయట కనిపించేటువంటి అగ్ని ఉందే దాన్ని విరాడ్ అగ్ని అని అంటారు. అంటే విరాడ్ రూపంలో ప్రకృతిలో అన్నిట్లో దాగుంది. పైన కనిపిస్తున్నాడే అది సూర్య అగ్ని. ఆ అగ్ని ముందు ఇవేవి ఆగవు, సూర్యుడి ముందు ఇవన్నీ ఏం ఆగవు. మహా తేజస్సు అయింది. అందుకనే ఆ సూర్యుడి గురించి ఇక్కడ ముట్టుకుంటున్నారు. న తద్భాసయతే సూర్యః న శశాంకః న పావకః. అసలు ఇక్కడ ఉండేటువంటి అగ్నులన్నీ సూర్యుడి వల్లే పుట్టాయి. చంద్రుడు కూడా పరప్రకాశకుడు, ఆయన ఏమీ చేయలేడు సూర్యుడు లేకపోతే. కాబట్టి చంద్రుణ్ణి, అగ్నిని సూర్యుడిలో కలిపేయండి. ఇప్పుడు సూర్యుడు చాలా గొప్పవాడు, కానీ అంత గొప్పవాడైన సూర్యుడు కూడా నన్ను తెలుసుకోలేకపోతున్నాడు. అర్జున, ఆ సూర్యుడు కూడా నేను లేకపోతే అశక్తుడు. సూర్యుడు లేకపోతే ప్రకృతి లేదు, కానీ నేను లేకపోతే ఆ సూర్యుడే లేడు. కాబట్టి ఐ యామ్ సుపీరియర్ దాన్ సన్, మై సన్. అర్జున, నేను సూర్యుడి కంటే కూడా అధికమై ఉన్నటువంటి మహాతత్వాన్ని, ఆ తత్వాన్ని సూర్యుడు కూడా తెలుసుకోలేడు. సూర్యుడు కూడా నా యొక్క తేజస్సు ముందు దిగదుడిపే. సౌరశక్తి కూడా వెలవెలపోతుంది.
ఇప్పుడు సూర్యుడు ఉదయించాడు అనుకోండి 10 గంటలకి, మనం పెద్ద ఫ్లడ్ లైట్ వేస్తే సూర్యుడి మీదకి ఏమన్నా ఉంటుందా అసలు? దాని విలువేంటి? ఏమీ లేదు అసలు. ఎన్ని లక్షల కోట్ల కిరణాలండి అది. అసలు ఆ వెలుగు ముందు అసలు మనం ఏం చేయలేం, అసలు మాడిపోతాం. మనం దగ్గరికి వెళితే ఏ చంద్రమండలానికి వెళుతుంది రాకెట్? సూర్యమండలానికి వెళ్ళమనండి రాకెట్ని. సూర్యమండలానికి కాదు, ఆ చంద్రమండలాన్ని దాటి సూర్యమండల రేఖలు ఉంటాయి చూసారా, అక్కడికి వెళ్ళే లోపే రాకెట్ కరిగిపోతుంది. మొత్తం కరిగిపోయి చుక్కల చుక్కల కింద రాలిపోతుంది, బూడిదైపోతుంది. సూర్యుడి దగ్గరికి వెళ్ళవు అసలు. సూర్యమండలానికి కిరణ ఆ ఆరాసులోకి ఆర్బిట్లోకి ఎంటర్ కూడా అవ్వలేదు, అంత హీట్ అది. కాలిపోతుంది, మాడిపోతుంది. అందుకనే ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా చంద్రమండలం వరకు వెళ్ళగలడేమో, ఇంకో గ్రహం దగ్గరికి వెళ్ళగలడేమో, కానీ సూర్యుడి దగ్గరికి మాత్రం వెళ్ళలేడు. అందుకనే పైన సూర్యుడు పెద్ద గ్రహం, కింద అల్లుడు గారు అంతకంటే పెద్ద గ్రహం, చాలా పెద్ద గ్రహం. ఇక్కడ జామాత దశమో గ్రహ, 10వ గ్రహం ఇది. పైన సూర్యుడు మొట్టమొదటి గ్రహం కదండి. నవగ్రహాల్లో మొట్టమొదటి ఎక్కడి నుంచి లెక్కెడతాం? ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే జామాత్రే నమః. 10వది ఈయన, మొట్టమొదటి వాడు ఆయన, ఫస్ట్ అండ్ లాస్ట్. అతను పైన నుండి కాలుస్తుంటాడు, ఇతను పక్కనే ఉండి కాలుస్తుంటాడు అంతకంటే అని ఉరికినే అలా అంటారంటే నన్నేం చెప్పింది కాదు. శ్లోకం ఉంది, జామాత దశమో గ్రహ భారత పంచమో వేద సుపుత్రో సప్తమో రస దాతా దశమం రత్నం జామాత దశమో గ్రహ అని శ్లోకం ఉంది. కాబట్టి ఇది 10వ గ్రహం అంటే ఏంటంటే అర్థం ఏంటనంటే, దీంట్లో చాలా గొప్ప కాన్సెప్ట్ పెట్టారు. మనం తప్పుగా అనుకుంటాం కానీ అల్లుడనేటువంటి వాడి వల్ల మామగారు ఉద్ధరింపబడతాడు. ఎందుకనంటే 9 గ్రహాలు వీడికి సంసారంలోనే చక్రం తిప్పుతూ ఉంటుంది. 9 గ్రహాలు 9 గ్రహాలు ఏం చేస్తుంది? రాశి చక్రంలో అంశచక్రంలో తిప్పుతూ ఉంటుంది. అల్లుడు గారు ఏం చేస్తాడు? సంసారం నుండి విముక్తినిస్తాడు మామగారికి. ఎందుకనంటే ఆ కాళ్ళు కడిగే సమయంలో ఆ కూతురికి ఆ అల్లుడు గారి కాళ్ళు కడుగుతాడు మామగారు. నిజంగా చూడండి ఎంత గొప్ప కల్చరో మనది. అల్లుడి వయసు 24 25 ఉంటుంది, మామగారి వయసు 50 60 ఉంటుంది. చాలా పెద్దవాడు అవ్వచ్చు, హోదా పెద్దది అవ్వచ్చు, కానీ ఒకసారి తన కూతురిని ఇచ్చేటప్పుడు అల్లుడు గారి కాళ్ళు కడుగుతాడు. కడుగుతూ ఈ మంత్రం చెప్పిస్తారు, ఇమాం కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా. కాబట్టి అయ్యా నువ్వు మహావిష్ణువు, నీకు నా కూతురుని ఇస్తున్నాను, ఇదిగో లక్ష్మీదేవి లాంటి నా కూతురుని ఇస్తున్నాను నీకు. కాబట్టి నీకు నేను కన్యాదానం చేస్తున్నాను కనుక ఈ కన్యాదాన ఫలంతో నేను బ్రహ్మలోక ప్రాప్తి కలగాలి. కాబట్టి నాకు ఈ సంసారం వద్దు, నేను సంసారం నుండి బయట పడాలంటే కన్యాదానం చేస్తున్నాను, ఆ కన్యాదానం నీకు ఇస్తున్నాను అని. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కన్యాదానం అయితేనే. కాబట్టి కన్యాదాత ఆ కన్యాదాన ఫలాన్ని ఎప్పుడు పొందుతాడు? అతను కన్యకగా ఉండి ఆ అమ్మాయి ఆ అల్లుడు గారి చేతిలో చేయి పెట్టించి ఆ పాదాలు కడుగుతాడు. ఇమాం కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా. నన్ను బ్రహ్మలోక ప్రాప్తికి నువ్వు అర్హతనిస్తున్నావు అని అంటాడు. ఎందుకని? కన్యాదానం చేస్తున్నాను కాబట్టి. కాబట్టి ఆ కన్యాదానం చేయడం వల్ల, ఆ దానం అల్లుడికి చేయడం వల్ల బ్రహ్మలోక ప్రాప్తి. మొట్టమొదటి వాడు సూర్యుడు చూడండి, ఉపాసన చేయదగ్గటువంటి వ్యక్తి, దైవం. ఆఖరి వాడు అల్లుడు, మోక్షప్రదాత. అంత అర్థంతో పెట్టాడు. జామాత దశమో గ్రహ, 9 గ్రహాలు సంసారంలో తిప్పుతూ ఉంటుందయ్యా, నీకు మోక్షం ఇచ్చేవాడు అల్లుడు, మహావిష్ణు స్వరూపం అది. అంతేగాని జామాత దశమో గ్రహ అంటే అందరూ తప్పుగా అర్థం చెప్తారు. నేను ఆ అర్థం కూడా చెప్పి అప్పుడు కొద్దిసేపు మీరు రిలాక్స్ అయిన తర్వాత, ఎందుకంటే పాపం వాళ్ళు నా మనుషులు కదండి, వాళ్ళు బాధపడకూడదు, అందుకని వాళ్ళకి ఆ ఊరట ఇవ్వాలి. వాళ్ళు ఎవరనుకుంటున్నారు? మహావిష్ణు. అర్థమైందండి? మహావిష్ణు స్వరూపం అది. వాళ్ళకి ఆ కన్యాదాన ఫలం లభిస్తుంది మామగారికి. అతని నతద్భాసయతే సూర్య
న శశాంకః న పావకః. అర్జున, సూర్యుడు లేకపోతే ఈ ప్రకృతిని ఊహించుకోలేవు కదా, అసలు నేను లేకపోతే సూర్యుడిని ఊహించుకోక్కర్లేదు. అంటే నా తేజస్సు ఎలాంటిది, నా శక్తి ఎలాంటిది, అమోఘమైనటువంటి తేజస్సు. అంతేకాదు, యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. అటువంటి నన్ను పొందితే తద్ధామ పరమం మమ న నివర్తంతే. అక్కడి కనుక ఒక్కసారి నా స్థితిని నువ్వు పొందితే, నన్ను కనుక నువ్వు సమగ్రంగా తెలుసుకోగలిగితే, నువ్వు మళ్ళీ తిరిగి రావడం అనేది ఉండదు. ఈ మరణమే నీకు ఆఖరి మరణం, ఈ శరీర పతనమే నీకు ఆఖరి పతనం. ఇంకా మళ్ళీ శరీరం ఎత్తే అవకాశం ఉండదు, ఇంకా మళ్ళీ జన్మ మరణం అనేది ఉండదు. ఇప్పుడు చాలా క్వశ్చన్స్ మనలో తయారైపోతాయి ఈ శ్లోకంలో. ఆ ప్రతి క్వశ్చన్స్ మీలో తయారైందో లేదో నాకు తెలియదు, కానీ నేను తయారు చేస్తాను, దానికి ఆన్సర్ కూడా ఇస్తాను, జాగ్రత్తగా వినండి. కాబట్టి ఇక్కడ న తద్భాసయతే సూర్యః న శశాంకః న పావకః. ముగ్గురిని ఎత్తుకోవడంలో, ముగ్గురిని ఇక్కడ ఉదహరించడంలో ఒక ఇంప్లైడ్ మీనింగ్ ఏంటంటే, సూర్యుడు ప్రత్యక్ష ప్రమాణానికి కర్త. సూర్యుడు ఎవరు? ప్రత్యక్ష ప్రమాణం. సూర్యుడు అంటే ఏంటంటే మన కంటికి అధిష్టాన దేవత, చక్షువులకి ఆయన దైవం, కళ్ళతోటి మనం ప్రత్యక్షంగా చూస్తాం. చంద్రుడు దేనికి దేవత అనంటే మనస్సుకి దేవత. చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ. అలాగనే చంద్రుడు మనస్సుకి దేవత, సూర్యుడు కంటికి దేవత, అగ్ని వాక్కుకి అధిష్టాన దేవత. అందుకని మీరు మాట్లాడతారు కదా, మాట్లాడుతున్నప్పుడు ఇలా మాట్లాడండి, అగ్ని తగులుతూ ఉంటుంది, వేడి. లోపల ఆ వేడి లేకపోతే మనకు మాట పుట్టదు. ఆ ఉష్ణం ఉండాలి, అగ్ని యొక్క ఆ అంశ లోపల ఉంటేనే మాట్లాడగలం మనం. అంతేకాని ఆ అగ్ని ఎక్కువైందనుకోండి, ఏమిట్రే వీడి మాటలు గరం గరంగా ఉన్నాయనుకుంటారు. అందుకనే ఆ అగ్ని ఎక్కువ లేకుండా, అగ్ని సమంగా న్యూట్రల్గా ఉండడం కోసం లోపల ఇంకోటి కూడా పెట్టాడు. వరుణుడు కూడా లోపలే ఉన్నాడు అక్కడే, నీళ్లు కూడా అక్కడే. ఎక్కడ నీళ్లున్నాయి? ఇదే నాలుక మీద నీళ్లుంది, అదే నాలుకకు అగ్ని. అగ్ని నీరు రెండు కలిసి ఉన్నాయి. చూడండి, నిప్పు ఆరిపోదు ఎప్పుడు. ఎంత గొప్ప కాన్సెప్ట్ అండి ఇది. ఈ నాలుక మీద నీరు ఉంది, ఈ నాలుక అగ్ని అధిష్టాన దేవత. అగ్ని లేకపోతే మాట రాదు, అగ్ని ఎక్కువైపోయినా వీడి మాటలు తేడాగా ఉంటాయి. అందుకని నీరు అక్కడే ఉంది. వరుణుడు ఎందుకనంటే ఈ ఒక్క నాలుక రెండు పనులు చేస్తుంది, మాట్లాడుతుంది, లోపలికి ఆహారాన్ని స్వీకరిస్తుంది. అంటే ప్రపంచంలో ఉండేటువంటి ఆ తత్వాన్ని లోపలికి రుచి చూస్తుంది, లోపలికి ఇంటేక్, లోపల ఉన్నటువంటి భావాల్ని బయటికి వ్యక్తపరుస్తుంది. ప్రపంచంలో ఉండే భావాల్ని లోపలికి తీసుకుంటుంది, లోపల మనకు కలిగే భావాల్ని బయట పెడుతుంది. ఈ రెండిటికి ఒక్క నాలుకే కారణం. ఆ ఒక్క నాలుకకి ఇద్దరు దేవతలు. రుచి చూసేటప్పుడు జలం, వరుణుడు. అలాగనే మాట్లాడేటప్పుడు అగ్ని. చూడండి, మాట్లాడేటప్పుడు వీడికి నీళ్లు ఊరిపోతున్నాయి అనుకోండి, మాట్లాడాడు అంటుంటాడు. మాట్లాడేటప్పుడు వీడికి నీళ్లు ఊరకూడదు, మాట్లాడుతున్నాడు అనుకోండి, ఇటు నుంచి నీళ్ళు వచ్చేస్తుంటాయి. అలాగనే ఇప్పుడు రుచి చూసేటప్పుడు నిప్పు ఉండకూడదు, లోపల ఎక్కువ నీళ్లు ఊరాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు వేడి అన్నం పెట్టి మీకు ఎర్రటి ఆవకాయ, కొత్తగా ఇప్పుడు ఆవకాయ పెట్టి అక్కడ అప్పుడే నెయ్యి మరిగించి ఫ్రెష్ నెయ్యి దాని మీద వేసి ఆ ఎర్రటి ఆవకాయ ఇలా కలిపారనుకోండి, అలా ఒక ముద్ద పెట్టి, వద్దు స్వామీజీకి చెప్పకండి, ఏమైంది? బికాస్ రుచికి అధిష్టాన దేవత వాడు వచ్చేసాడు బయటికి. ఊరిని చెబుతుంటేనే స్పీచ్లోనే బయటకు వచ్చాడు. ఇక ఎదురుగుండా పెడితే ఎలా ఉంటుంది? కాబట్టి రసనాయ వరుణ, ఆ రుచి చూసేదానికి వరుణుడు జలం, మాట్లాడేదానికి అగ్ని. కాబట్టి ఇక్కడ న పావకః అంటే స్పీచ్కి, ద ప్రిసైడింగ్ డైటీ ఫర్ ది స్పీచ్ ఆర్గన్. ఆ ఇంద్రియం, వాగ్ ఇంద్రియానికి అగ్ని అధిష్టాన దేవత. కాబట్టి ఇక్కడ ముగ్గురిని తీసుకున్నారైన పరమాత్మ. చాలా గొప్ప అర్థం అండి. సూర్యుడు కళ్ళకి, చంద్రుడు మనస్సుకి, అగ్ని వాక్కుకి. అంటే ఏంటనంటే ప్రత్యక్ష ప్రమాణంతో ఈ నేకెడ్ ఐతో నువ్వు పరమాత్ముని చూడలేవు. కళ్ళతో పదార్థాన్ని చూడగలవే కానీ యథార్థాన్ని చూడలేవు. మనస్సుతో ఊహించి ఊహలు చేయొచ్చు, మనసుతో. కళ్ళతో చూడలేంది మనసుతో ఊహించవచ్చు. ఏమండి, మీరు ఎవరైనా ఉగాండా వెళ్ళారా అన్నాను అనుకోండి, వెళ్ళలేదండి అన్నారు. ఉగాండాలో ఈద్ అమీన్ అనేవాడు ఉండేవాడు ఒకడు. వాడు నరరూప రాక్షసుడట. వాడు చాలా గొప్పగా ఆ దేశాన్ని
భీకరంగా భయానకంగా పరిపాలించాడట. ఆ ఉగాండా ఇలా ఉంటుంది, అక్కడ చెట్లు ఇలా ఉంటాయి, కొండలు ఇలా ఉంటాయి, మనుషులందరూ 7 అడుగులు ఎత్తు 7.5 అడుగులు ఎత్తు, నల్లగా పొడవుగా పెద్ద పెద్ద చేతులు పెద్ద పెద్ద కాళ్ళతోటి పెద్ద శరీరంతో ఉంటారండి అని మనకు కొంత డిస్క్రిప్షన్ ఇవ్వగానే మనం కళ్ళతో చూడకపోయినా ఊహాలోకానికి వెళ్ళిపోతాం. మనం మనసుతో ఊహించుకోవచ్చు. కళ్ళతో చూడలేనిది ప్రత్యక్ష ప్రమాణంతో పొందలేనిది అనుమాన ప్రమాణంతో పొందొచ్చు. అర్థమైందే? అలాగనే వాక్కు ద్వారా మన మనస్సులో ఆలోచించేవన్నీ చెప్పొచ్చు. అంటే ఈ 3 ఇంద్రియాలే ఈ ప్రపంచంలో మనల్ని నడుపుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ పరమాత్మ అంటాడు, ఈ 3ంటితో నన్ను తెలుసుకోలేవు. ఎందుకని నేను నీ కంటికి కనబడే వస్తువుని కాను. మిగతా పదార్థాల్లాగా నాకు పదార్థ రూపం లేదు. నువ్వు మనసుతో ఊహించుకోవాలనుకుంటే నీ ఊహలకి నేను అందను. నువ్వు మాటలతో నా గురించి మాట్లాడుకోవాలనుకుంటే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, నీ మాటలకు కూడా అందనయ్యా. అందుకనే మనకు ఒక శ్లోకం ఉంది, ప్రత్యక్షేన అనుమిత్యావా యస్తూపాయో న విద్యతే ఏనం విదంతి వేదేన తస్మాద్ వేదస్య వేదత. శ్లోకం అద్భుతమైన శ్లోకం, గొప్ప ప్రామాణికమైన శ్లోకం. ప్రత్యక్ష ప్రమాణంతో పరమాత్ముని పొందలేం, అనుమాన ప్రమాణంతో అంటే మనసుతో ఊహించుకునే అనుమానంతో పరమాత్ముని పొందలేం. అలాగనే ఈ శబ్ద ప్రమాణం అంటే ఇంకా దేంతో మాటలతో పొందలేం. ఎలా పొందుతామనంటే శాస్త్రం ఒక్కటే పరమాత్ముని మనకు తెలియచెప్పడానికి ప్రమాణం, ఇంకా వేరే ప్రమాణం లేదు ఈ లోకంలో. అందుకనే కృష్ణుడు అంటాడు, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యే వ్యవస్థితం. అంటే శాస్త్రమే ప్రమాణం పరమాత్ముని పొందడానికి. కానీ ఆ శాస్త్రం ప్రమాణమే, ఆ శాస్త్రం చెప్పింది నాకు సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ ఒక పదం చెప్పేసింది. నేను యాక్సెప్ట్ చేశాను, కానీ నాకు అది అనుభవ వేద్యం కావట్లేదు. మళ్ళీ శాస్త్రాన్ని తెరిచాను, సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ మళ్ళీ విన్నాను. నాకు శాస్త్రం మీద నమ్మకం ఉంది, కానీ అది నమ్మకంగా ఉండిపోతే ఏదో రోజు నమ్మకం జారిపోతుంది. నమ్మకంగా ఉండిపోతే నమ్మకం బలహీనమైపోతుంది, ఏదో రోజు బలహీనపడిపోతుంది. కాబట్టి ఇక్కడ మనకు అందుకనే సాంప్రదాయం కావాలి, ఒక పరంపర అనేది కావాలి. మా గురువుగారిని ఊరికి నోటితో చెప్పుకోవడం కాదు. అందుకని ఇక్కడ గురువు ఎక్కడ కావాలి అని అంటే భౌతికంగా కాదు కావాల్సింది. గురువు శాస్త్రం చెప్పినటువంటి సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అనేటువంటి ఆ పదం ఏదైతే నా బుద్ధిలో శాస్త్రం చెప్పింది ఎక్కిందో, నేను దాన్ని వింటున్న వ్యక్తిగా నాకు ఆ పదానికి మధ్య గ్యాప్ ఉంది. నాకు ఆ పదం అనుభవవేద్యం కావట్లేదు, నేను దాన్ని అనుభవించలేకపోతున్నాను. పరమాత్మ తత్వం ఉంది అని నమ్ముతున్నానే కానీ దాన్ని పరమాత్మ తత్వాన్ని అనుభూతి పొందలేకపోతున్నాను. శాస్త్రముని ఆశ్రయించినప్పటికీ కూడా శాస్త్రం చెప్పే వాక్యం అలా ఉండిపోతుందే కానీ నాకు అనుభవవేద్యం కావట్లేదు. కాబట్టి నా గురువు ఎక్కడ కావాలి అని అంటే, ఎక్కడైతే శాస్త్ర వాక్యము నాలో ఉండి నేను ఉండి మా ఇద్దరి మధ్య గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని తొలగించి నాకు ఆ శాస్త్రం యొక్క అనుభవాన్ని చేయించగలిగిన వాడే గురువు. అంతే, అక్కడే గురువు కావాలి నాకు. కాబట్టి నన్ను ఆ శాస్త్ర వాక్యాన్ని గ్యాప్ లేకుండా ఏకం చేయగలగడమే గురువు చేయగలిగినటువంటి గొప్ప పని.